మునిస్వామి నాయుడు ఆయన ఒక ఆయన కాంట్రాక్టరు, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, కాంట్రాక్టర్ ఆయన ఏదో కాంట్రాక్టర్ ఇట్లా ముందుకు పోతా ఏదో డబ్బులు సంపాదించుకున్నాడు 10 రూపాయలు, 10 మందికి సాయం చేస్తాడు, వాళ్ళను మించిపోతాడని చెప్పి ఆయన రైల్లోంచి కింద పడినాడు. మరి కింద నువ్వు దోసినావా మేము దోసినావా నాకు తెలియడంలే. ఏ విధంగా కింద పడినాడు? అసలు ఒక కాంట్రాక్టర్ని రైల్లోంచి తోయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన పొలిటీషియన్ కాదు, ఫ్యాక్షనిజం కాదు. ఆయన ఇంటికి నీ ఇంటికంటే ఇల్లు ఎక్కువ కడుతున్నాడని నువ్వు కరెంట్ ఇయ్యనియో, నువ్వు ఊర్లో చేసిన అరాచకాలు, తిరుపతిలో నీ సారాది అయిపోయింది కాంట్రాక్టు, నువ్వు కాంట్రాక్టర్ అంటావు, నేను A1 క్లాస్ కాంట్రాక్టర్ అంటావు. నువ్వు దేశంలో చేసే కాంట్రాక్టులు ఏ విధంగా ఉంటాయనేది అందరికీ తెలుసు. నీ దగ్గర ఎవడన్నా సబ్బు తీసుకున్నాడు అనుకో, ఇంకా వాడు సూసైడ్ చేసుకోవాల్సిందే, వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా సూసైడే. ఎంతోమంది నీ ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటారయ్యా మా డబ్బులు ఇప్పించాయని, అవి బిల్లులు వచ్చింటాయి కానీ నువ్వు ఇయ్యవు.